ఆమె భల్లాల దేవుడి భార్యట. బాహుబలి 2లో కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపారన్న విషయంపై క్లారిటీ వచ్చినప్పటికీ సినిమాలో కీలకమైన భల్లాల దేవుడి భార్య పాత్రను ఎందుకు చూపించలేదు అన్న ప్రశ్నకు మాత్రం సమాధానం ఇంకా దొరకలేదు. భల్లాల దేవుడి భార్య పాత్ర లేకుండానే కొడుకు పాత్రను చూపించడంపై పలువురు తప్పుపట్టారు. రాజమౌళి చేసిన తప్పుగా చాలా మంది ఎత్తి చూపారు. స్క్రిప్టులో దొర్లిన లోపాన్ని జక్కన్న చూసుకోలేదా అన్న ప్రశ్నకు ఎవరూ స్పందించింది లేదు. ఇక సోషల్ మీడియాలో అయితే భల్లాల దేవుడి పాత్ర వేసిన రానాకు పలువురు నేరుగానే ఈ విషయాన్ని సంధించారు. అయితే ఈ విషయం మీద కాస్తంత వెరైటీగా స్పందించి సరోగసి విధానంలో పుట్టాడంటూ ఇష్యూను కాస్తంత ఫన్నీగా చేసే ప్రయత్నాన్ని చేశారు రానా. అయినప్పటికీ అదే ప్రశ్నను అప్పుడప్పుడు కొందరు సంధిస్తూనే ఉన్నారు. రానా తాజా మూవీ నేనే రాజు నేనే మంత్రి సినిమా టీజర్ విడుదల నేపథ్యంలో ఒక వ్యక్తి రానాకు భల్లాల దేవుడి భార్య ముచ్చట చెప్పాల్సిందేనని ఎవరో క్లారిటీ ఇవ్వాలంటూ ముద్దుగా పట్టుబట్టాడు. దీనికి ఈసారి మరికాస్త వెరైటీగా బదిలిచ్చారు రానా. బాహుబలి 2తో ఏమాత్రం సంబంధం లేని కాజల్ పేరును సీన్లోకి తీసుకొచ్చాడు. ఈ కథ ఇక్కడితో ముగిస్తే దీని గురించి ప్రస్తావించాల్సిన అవసరం లేదు. రానా చేసిన ట్వీట్కు కాజల్ బదిలిచ్చింది. రానా ట్వీట్కు ఏమాత్రం తగ్గకుండా ఇక ఏం చెబుతాం, మాది జన్మజన్మల బంధం అంటూ గడుసుగా బదిలిచ్చింది. ఇద్దరి ట్వీట్ల ముచ్చట ఎలా ఉన్నా వారిద్దరూ కలిసి నటిస్తున్న తాజా చిత్రం నేనే రాజు నేనే మంత్రికి అవసరమైన అటెన్షన్ను తీసుకొచ్చేలా ఉన్నారనటంలో సందేహమే లేదు. Please subscribe. Hi, it's me Purna. Please subscribe.